ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ నిద్ర గురించి మనం చూసుకుంటాము. దానికి రెఫరెన్స్ రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ నిద్ర అనేది చాలా డేంజర్ అండి. ఆత్మీయ నిద్ర కానీ మనం కలిగి ఉంటే దేవుళ్ళో మనం ఎదగలేమండి. కాబట్టి మనం ఇక్కడ దేవుడి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ నిద్ర గురించి మనం చూసుకుంటాము. ఆత్మీయ నిద్ర అనేది ఏందనేది మనం చూసుకున్నట్లయితే మనం దేవుని వాక్యం పట్ల, ప్రార్థన పట్ల లేదా ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి లేకపోవడము, సోమరితనంతో ఉండడాన్ని ఆత్మీయ నిద్ర అంటారు. కాబట్టి భౌతిక నిద్రలో మనం చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. అలాగే ఆత్మీయ నిద్రలో ఉన్నవారు దేవుడి వాక్యం పట్ల స్పందించలేరు. కాబట్టి నిద్ర మెలకువ ఉండాలి. నిద్ర మేల్కోనము మనం ఎట్లా ఇప్పుడు ప్రయాణం వెళ్తున్నప్పుడు మనం నిద్రపోతుంటే మన పక్కన బ్యాగ్ ఏదైనా ఉంటే దొంగలు ఆ బ్యాగ్ని తీసుకెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మన మెడలో ఏమైనా బంగారం ఉంటే మన మెడలో ఉన్న బంగారం కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం నిద్ర మేల్కొని ఉండాలి ప్రయాణాలలో. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ నిద్రను దూరం చేసుకోవాలి. దూరం చేసుకుంటే దుష్టుడు మనల్ని ముట్టలేడు. నిద్ర ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలి. ఆత్మీయ నిద్రను దూరం చేసుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఆత్మీయ నిద్ర దూరం చేసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే దుష్టుడు మన దగ్గరికి వచ్చి మన దగ్గర దోచుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మీయ నిద్రకు దూరంగా ఉండాలి. మెలకువగా ఉండవలసిన సమయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది. మీరు నిద్రను మేల్కొని వేలైనదని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండాలి. మెలకువగా లేకపోతే ప్రమాదము. కాబట్టి మనం మెలకువగా లేకపోతే నిద్ర నుండి మెలకువగా లేకపోతే దుష్టుడు శ్రమలలో పడవేస్తాడు. మనం శ్రమల్లో ఉండిపోతాము. అదేవిధంగా మనము నిద్ర నుండి మెలకువగా లేకపోతే దొంగ మన దగ్గర వచ్చి దుష్టుడనే దొంగ మన దగ్గరకు వచ్చి దోచుకుంటాడు. ప్రార్థనని దోచుకుంటాడు. ఆత్మీయంగా మనల్ని దోచుకుంటాడు. మన దగ్గర ఆత్మీయంగాను మనల్ని పడగొడతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. మెలకువగా లేకపోతే దుష్టుడు మనల్ని దూరం చేస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని దూరం చేస్తాడు. కాబట్టి మనం బైబిల్లో ఆత్మీయ నిద్రకు గురైన ప్రాముఖ్యమైన వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే దెలీలా ఒడిలో సాంసను నిద్రించినప్పుడు న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనంలో సాంసను దెలీలా ఒడిలో నిద్రపోయినప్పుడు తన తల వెంట్రుకలను దేవుడిచ్చిన శక్తిని కోల్పోయి తన ఆత్మీయ బలాన్ని పోగొట్టుకున్నాడు సాంసను. కాబట్టి నిద్రలో మునిగినప్పుడే ఆయనకు తలలో ఉన్న ఎంటికలన్నీ కూడా తీసివేసినట్టు చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే యోనా గురించి మనం చూసుకుంటే యోనా ప్రయాణంలో 1వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చూసినట్లయితే దేవుని పిలుపునకు నిర్లక్ష్యం చేసి తార్షీషుకు పారిపోయినప్పుడు ఓడ అడుగు భాగంలో యోనా గాఢ నిద్రలో ఉన్నాడు. కాబట్టి చూసినట్లయితే దేవుడు మాటకి నిర్లక్ష్యం చేయడం, దేవుడు మాటకి వినకపోవడమే యోనా అక్కడ చేసినట్టు నిద్రలో ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ నిద్ర నుండి మెలకువ ఉండాలి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో నిద్రించువాడా మేల్కొని మృతుల నుండి లేవు. కాబట్టి మనము మెలకువగా ఉండాలండి. మన ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి. నిద్రలో ఉన్నామంటే ప్రమాదం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండకపోతే మనం దిగజారే పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి జీవితంలో జాగ్రత్తగా ఉండి ఆత్మీయ నిద్రకు దూరం ఉండాలి. సామెతల గ్రంథం 6 అధ్యాయం 9 సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఎందువు, ఎప్పుడు నువ్వు నిద్ర లేచేదవు. ఆధ్యాత్మికంగా సోమరితనంతో ఉండడం అనేది ఆత్మీయ ఐశ్వర్యాన్ని కోల్పోయి ఆత్మీయ దరిద్రంలోనికి నడిపిస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి మనం దేవుడు వాక్యాన్ని ప్రకారం ఎల్లప్పుడూ కూడా మనం ఆత్మీయంగా కలిగి జీవించాలని ప్రభు నామంలో ప్రభు పేరట కోరుతున్న దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఆత్మీయ నిద్ర గురించి మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. ఆత్మీయ నిద్ర నుంచి దూరం చేయండి, మెలకగలిగి మేము మీ యందు నిలకడగా ఉండే విధంగా కృప చూపించండి, దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.